ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. నరాల బలహీనత, రక్తహీనత, బాగా అలసటగా ఉన్నా లేదా శరీరం బాగా నీరసించిపోయినా, ఏదన్నా విటమిన్ లోపం ఉన్నా ఈ లడ్డూని రోజుకొక్కటి చొప్పున తిని చూడండి. వాళ్ళు లేచి గిరగిరా తిరిగేస్తారండి. అంటే ఈ లడ్డు అంత శక్తివంతమైనది. అదేంటో ఒకసారి చూసేద్దాం. వచ్చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే ఆక్రోట్స్, అంజీరా వేయలేదు, ఆక్రోట్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అలాగే తెల్ల నువ్వులు, ఇవన్నీ పిస్తా పప్పు, ఇవన్నీ కలిపి ఒక్క స్పూను నెయ్యి వేసి చక్కగా ఎరడాలుగా వేయించేసానండి. వేయించేసి అన్నీ సమపాలల్లో వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసి చల్లారనిచ్చేసాను. ఇప్పుడు అదే బాండిలో ఎండు కొబ్బరిని బాగా తురిమేసుకొని ఆ ఎండు కొబ్బరిని కూడా ఒక్కసారి అలా అలా వేయించేసి ఎర్రగా దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఖర్జూరం తీసుకున్నానండి. ఖర్జూరం తీసుకొని దాన్ని మిక్సీలో చక్కగా మెత్తగా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టి బాండీలో నెయ్యి వేసి ఆ నేతిలో ఈ ఖర్జూరం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని నేతిలో ఒక్కసారి చక్కగా అలా అలా మెత్తగా అయ్యేటట్టుగా వేయించేసుకున్నాను. అది ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది, కాకపోతే ఒక్కసారి అలా వేయిస్తే కమ్మగా ఉంటుందని కొంచెం అంటే కొంచెం బెల్లం ముక్క వేసాను. వేసి ఇప్పుడు ఖర్జూరము ఆ బెల్లము చక్కగా కలిసిపోయే వరకు ఒక్కసారి తిప్పేసి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు అవన్నీ చల్లారిపోయి కదండి, వాటిని మిక్సీలో కచ్చాపచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసి ఈ విధంగా అనమాట మిక్సీ పట్టేసి కొంచెం పప్పుని అట్టి పెట్టుకున్నాను పక్కన. పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, నువ్వులు అవి పక్కన ఉంచాను. అవి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఈ ఖర్జూరం దాంట్లో వేసేసి మొత్తం పైకి కిందకి కలిపేసి ఇప్పుడు మనం ఉంచుకున్న అడుగున ఈ పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మొత్తం కలిపేసానండి. కలిపేసి బాగా కలిపేసి ఈ స్వీట్ అంతా అంటే ఖర్జూరం స్వీట్ ఉంది కదా ఆ స్వీట్ అంతా ఈ పొడంతటికి పట్టేటట్టు మొత్తం పైకి కిందకి ఇలా బాగా పిసికేసి కలిపేశాను. కలిపి చక్కగా రౌండ్గా ఉండలు చుట్టేసుకొని లడ్డూలాగా పక్కన పెట్టేసుకున్నానండి. ఆ లడ్డూలు ఎంత కమ్మగా ఉంటాయోనండి. వీటిని రోజుకొక్కటి చొప్పున తింటే చాలా బాగుంటుంది.